వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండ జిల్లాలో దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, యశస్వి రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు పనులను వచ్చే 2 నెలల్లో పనులు పూర్తి చేయడం జరుగుతోందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూస్వీకరణ పనులు పూర్తి చేయడం జరుగుతోందని, వచ్చే 2 నెలల్లో పనులు పూర్తి చేసి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో ఉన్న బాటిల్ నెక్స్ కానీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్, ఇతర బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా చేపట్టి 2 ఏళ్లలో దేవాదుల 100% ఏదైతే డిజైన్ యాక్ట్ ఉందో 6 లక్షల ఎకరాలు సుమారు 6 లక్షల ఎకరాలకు నీటి ఇవ్వడానికి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. దాని భాగంగా ఈ 2-3 సైట్ విజిట్స్ కూడా చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా భద్రకాళి చెరువు వరంగల్ టౌన్లో డీసిల్టింగ్, అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కూడా పర్యవేక్షణ చేసి అది ఏ విధంగా వేగవంతంగా ఈ ఎండాకాలం పూర్తి చేయగలుగుతామో ఆ విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా మా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతున్నాము. ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5 లక్షల ఎకరాలు ఆయకట్టు, కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆబ్జెక్టివ్తో, ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఆ లక్ష్యంతో మేము పెట్టుకున్న ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో దేవాదుల వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని మేము ముందుకు పోతున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ శాఖకి బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సగం బడ్జెట్ గతంలో తీసుకున్న అప్పులు, ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ రీపేమెంట్ అయితే సగము ఈ సంవత్సరం క్యాపిటల్ వర్క్కి ఖర్చు పెట్టబోతున్నాం. సుమారు నెలకి క్యాపిటల్ వర్క్స్, ల్యాండ్ అక్విజిషన్ కలిపి మా ప్రభుత్వం 1000 crores ఖర్చు పెట్టి ఇరిగేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మేము ఇరిగేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి నేను మొదటిసారి రివ్యూ చేసినప్పటి సంది నాకు ఎప్పుడు దేవాదుల ఇంత మంచి ప్రాజెక్టు, ఇంత తక్కువ బ్యాలెన్స్ వరకు తక్కువ ఖర్చుతో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయొచ్చే ఉద్దేశంతో నేను సరే వేరే ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పదే ఈ హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ సైట్ విజిట్ చేసి మేము రివ్యూ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇప్పుడు మేము వేసుకున్న షెడ్యూల్ ప్రకారం వేరే ఎటువంటి ఇబ్బందులు రాకుంటే మరి 2 ఏళ్లలో దేవాదుల అన్ని స్థాయిలో మొత్తం వరకు పూర్తి చేసి 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వగలుగుతారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. దీని తర్వాత హన్మకొండ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో అన్ని విషయాలు కూడా సమీక్షించి వారి యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వం మరి దానికి యాక్సెప్ట్ చేస్తూ మేము ముందుకు పోతామని చెప్పి మనం చేస్తూ, ఇది వర్కింగ్ సీజన్. ఏవైతే గతంలో కొన్ని బాటమ్ నెక్స్ ఉన్న కారణంగా రైతన్నులకి ఈ దేవాదుల ప్రాజెక్టు ఏదైతే 6 లక్షల ఎకరాలకి
సాగునీరు ఇస్తామనే ఉద్దేశంతో, అదే రకంగా తాగునీరు కూడా కొన్ని పట్టణాలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేసి కొన్ని దశాబ్దాలైనా పూర్తి కాని సందర్భం ఈనాడు మనం చూస్తున్నాం. దీన్ని ప్రత్యక్షంగా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడైతే బాటమ్ నెక్స్ ఉన్నాయో వాటన్నిటినీ సొల్యూషన్ కంప్లీషన్ చేయడానికి ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో వాటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను కూడా రావటం జరిగింది. తప్పకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుని సాగులో తీసుకొచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఈనాడు ఇటువంటి ప్రాజెక్టులో తక్కువ ఖర్చు పెడితే ఆయకట్టు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాటన్నిటినీ రాబోయే 1.5 year కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇరిగేషన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా పెద్దపీట వేసి తప్పకుండా గతంలో వివిధ స్థాయిలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుని తుది దశకు తీసుకురావాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన తెలుపుతూ సెలవు తీసుకుంటాం.